హలో అండి. నా పేరు డాక్టర్ గణేష్ పత్రి. ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ ఆల్సో ఐ యామ్ స్కోప్ సర్టిఫైడ్ స్పెషలిస్ట్ ఇన్ ఒబెసిటీ. సో ఈరోజు అసలు ఒబెసిటీ అంటే ఊబకాయం అంటే ఏమిటి? అండ్ ఊబకాయానికి తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరికైతే మన ఇండియన్ పాపులేషన్ లో బిఎంఐ మోర్ దెన్ 25 ఉంటుందో వాళ్ళని ఒబెసిటీ అని చెప్తారు. ఈ ఒబెసిటీ వల్ల మనకి చాలా అనారోగ్యాలు వస్తాయి. ఒకటి డయాబెటిస్, హైపర్టెన్షన్, పీసీఓడి, ఆస్టియోఆర్థరైటిస్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. వీటికి ఒబెసిటీ తగ్గించాలంటే పాత రోజుల్లో మనకి మెడికేషన్ చాలా తక్కువ ఉండేది. బట్ అదృష్టం ఏంటంటే కొత్తగా GLP-1 ఎనలాగ్స్ అండ్ జిఎల్పి అండ్ జిఏపి ట్విన్ క్రియేటివ్ ఎనలాగ్స్ అనే కొత్త హార్మోన్స్ వల్లని మనము 20-25% వెయిట్ లాస్ అనేది తగ్గి వేరియేటింగ్ సర్జరీ అవసరం లేకుండానే సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఇప్పుడు 2 డ్రగ్స్, ఒకటి ఏంటంటే టిర్జమైడ్ మౌంజరో అనే పేరు మీదుగా మనకి అవైలబుల్ గా ఉంది. సెకండ్ థింగ్ సెమాగ్లూటైడ్, అది వెగోవి అనే పేరు మీదుగా మనకి అవైలబుల్ గా ఉంది. ఈ మౌంజరో అనే ఇంజెక్షన్ వీక్లీ వన్స్ వేసుకుంటాం. ఇది 5 mg, 10 mg, 15 mg ఇంజెక్షన్ రూపంలో దొరుకుతుంది. సో ఈ మౌంజరో అనేది వెయిట్ లాస్ గురించి చూసుకుంటే 10% వెయిట్ లాస్ 85% పీపుల్లో 10% వెయిట్ లాస్ ఉంది. అండ్ 20% వెయిట్ లాస్ అనేది 55% వెయిట్ పీపుల్లో 20% వెయిట్ లాస్. అంటే సబ్బడి 100 kg 100 kgs ఉంటే వాళ్ళకి 20 kgs అనేది ఒక 55 పీపుల్ తగ్గుతుందని చూడండి, చాలా సిగ్నిఫికెంట్ రిడక్షన్. అండ్ ఆల్సో 25% వెయిట్ లాస్ అంటే 1/4 వెయిట్ లాస్ తగ్గాలంటే అరౌండ్ 35% పీపుల్లో 1/4 రిడక్షన్ వెయిట్ లాస్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ఈ టిర్జెప్టైడ్ మాలిక్యూల్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత చాలా వరకు వేరే సర్జరీస్, వేరే సర్జరీ ప్రొసీజర్స్ తగ్గిపోయానంటే మీకు నమ్మశక్యం. రెండో ఇంజెక్షన్ ఏంటంటే వెగోవి, దట్ ఈస్ ఇంజెక్టబుల్ సెమాగ్లూటైడ్. ఇంజెక్టబుల్ సెమాగ్లూటైడ్ 2.4 mgతో అవైలబుల్గా ఉంది. ఈ ఇంజెక్షన్ వల్ల మనకి 10% వెయిట్ లాస్ 70% పీపుల్లో ఉంది. అండ్ 15% వెయిట్ లాస్ అనేది 55% పీపుల్లో ఉంది. ఎప్పుడైతే ఈ వెగోవి అండ్ మౌంజరో ఈ 2 డ్రగ్స్ అవైలబుల్ మార్కెట్ లోకి వచ్చాయో అప్పటి నుంచి వేరియటరీస్ ప్రొసీజర్ చాలా తగ్గిపోయి అండ్ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతున్నాం. సో ఈ ఇంజెక్షన్ అనేది వీక్లీ వన్స్ వేసుకోవాలి. మనం అట్లీస్ట్ మినిమం 3 months వేసుకున్న తర్వాత అట్లీస్ట్ 5% వెయిట్ లాస్ అయితే దాన్ని సో ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ గా మనం దాన్ని డ్రగ్ ఎఫికసీ మంచిగా ఉందని దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎవరైతే అట్లీస్ట్ ఒక 6 months to 1 year వాడుతున్నారో వాళ్ళకి అప్ టు యావరేజ్ గా 20-25% వెయిట్ లాస్ అనేది మనం మౌంజరో ద్వారా చూడొచ్చు. అండ్ వెగోవి ద్వారా 15-20% వెయిట్ లాస్ అనేది చూడొచ్చు. సో పాత రోజుల్లో వెయిట్ తగ్గడానికి మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ చాలా వరకు మనం వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. బట్ కొంతమంది డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో వెయిట్ లాస్ అవ్వలేరు. సో అలాంటి వాళ్ళకి ఈ 2 డ్రగ్స్ అనేవి చాలా వరకు వరమని చెప్పారు. సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అనేది ఈజీగా చాలా మంది ఈ మెడిసిన్స్ తో అచీవ్ చేసుకుంటున్నారు. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.